అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. ఏదైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయత్నం జరుగుతుందో ఇందులో ప్రధానంగా మనకి ధర్మపురి ఎంపీ ధర్మపురి అరవింద్ గారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే డి శ్రీనివాస గారు ఉన్నారో వాళ్ళ కుమారుడు ధర్మపురి అరవింద్ గారి యొక్క తండ్రి డి శ్రీనివాస గారు కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు పిసిసి చీఫ్ పనిచేయడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు 2019 ఎన్నికల్లో కేసీఆర్ గారి యొక్క కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి మీద భారీ మెజారిటీతోటి 2019 ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఒక్కసారిగా ఆ విజయం సాధించిన తర్వాత తెలంగాణ మొత్తం కూడా ఎవరైతే మనకి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారో ఒక్కసారిగా తెలంగాణ మొత్తం ఎవరైతే మనకి ధర్మపురి అరవింద్ గారికి అట్రాక్ట్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ధర్మపురి అరవింద్ గారు కావడం కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 సార్లు ఎంపీగా ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. అదేవిధంగా ప్రత్యర్థులకి ధీటుగా ఏదైతే ప్రత్యర్థులు ఉంటారో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి ఓపెన్గా ధీటుగా సమాధానం చెప్పే వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని మొదటి నుంచి చాలా బలంగా సిద్ధాంతాన్ని నమ్మడంతో కాబట్టి వాటి సిద్ధాంతాన్ని ఆయన చాలా బలంగా పట్టుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. వాటిని తన సిద్ధాంతాన్ని మొదటి నుంచి కూడా అర్థం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు వ్యాపారవేత్త కావడం, అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా ధర్మపురి అరవింద్ గారు రాజకీయాలు రాకముందు నుంచి కూడా చేయడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో మాత్రం ధర్మపురి అరవింద్ గారు ఖచ్చితంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. బలమైన లీడర్ కావడం, అదేవిధంగా తండ్రి డి శ్రీనివాస గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసికి కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు ఎంపీగా కూడా గెలవడం జరిగింది. కాబట్టి ధర్మపురి అరవింద్ గారి పేరుని కూడా బీజేపీ పార్టీ చాలా బలంగా పరిశీలించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.